హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షన్ను యశు వ్లాగ్‌కి స్వాగతం. ఈరోజు నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నానండి. సండే రోజు కదా, మేము ఈరోజు పోచమ్మకి చేసుకున్నాం కదండి అని చెప్పాను కదా, దానికోసం కోడిని కోసాం కదా, చికెన్ అయితే ఇలా కట్ చేసుకొని తెచ్చామండి. ఈ చికెన్ని మంచిగా నేను ఫ్రెష్ కడిగేసుకొని వాటర్తో కడిగేసుకొని క్లీన్ చేసుకొని దీంట్లోకి సరిపడంత కారం, ఇది 1 kg వరకు అయిందండి. 1 kg వరకు అంటే నేను ఒక 3 స్పూన్స్ కారం వేసాను, టీ స్పూన్స్. ఇలా కారం వేసాక ఒక 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసాను, 1 స్పూన్ పసుపు అయితే వేసుకున్నానండి. ఇలా వేసి కలుపుకోవాలండి. ఇలా పసుపు అయితే వేసుకున్నాను. కొద్దిగా మనమైతే దీంట్లోకి మసాలా ఉంటుంది కదండి, ధనియాల పౌడర్, అవన్నీ మసాలా అంతా వేసుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి, కలిపి పెట్టుకోవాలండి మొత్తం. ఇంకా దీంట్లోకి అన్నీ వేయాలండి. ఇది అయితే కలుపుకున్నాక ఇంకా వేయాలో మళ్ళీ చూపిస్తానండి. ఇవైతే మంచిగా కలిసాక ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా ఇలా మంచిగా కలుపుకోండి. అన్ని ముక్కలకి ఈ కారం, పసుపు, ఉప్పు, మసాలా పట్టుకునేటట్లు కలపండి. మనమైతే కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ దీంట్లో వేయాలండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక 1.5 స్పూన్ వేసాను. మళ్ళీ దాంట్లో కూడా వేసుకుంటాం కదండి, ఒక 2.5 కోడ్ వేసానండి. ఇది ఇలా నేను చూపిస్తున్న విధంగా కోడ్ వేయండి. వీటిని కూడా మంచిగా కలుపుకోవాలండి. ఇదిగోండి మంచిగా కలుపుకుంటున్నాను. ఆషాఢ మాసం కదండి, మేమైతే పోచమ్మకి చేసుకున్నామని చెప్పాను కదా, కోడిని కోసా అన్నాం కదా, అదేనండి ఇది. దీంట్లోకి అయితే ఇలా కొంచెంసేపు ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలా. దీంట్లోకి అయితే ఒక 2-3 ఆనియన్స్ తీసుకున్నాను, ఒక 2 టమాటాస్ తీసుకున్నాను, ఇవి కట్ చేసి పెట్టుకోవాలండి. దీంట్లోకి అయితే మనం మసాలా తీసుకుంటున్నాం. ఇవన్నీ ఒక 2-3 లవంగా, ఇలాచి, పట్టం, ఒక అనాస పువ్వు, ఇవన్నీ తీసుకున్నామండి. ఇవన్నీ తీసుకున్నాక నేను టమాటో, ఆనియన్స్ అన్నీ మిక్సీ పట్టేసుకున్నాను. అంటే వీటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఈ మిక్సీ జార్లో ఇంతకుముందు చూపించిన మసాలా అన్నీ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగో మళ్ళీ కొన్ని టమాటాలు ఉన్నాయి కదా, టమాటా పీసెస్ కూడా వేసి ఈలోపు మనం ఒక ప్యాన్ పెట్టేసుకుందాము. చికెన్ ఫ్రై చేయడానికి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఒక 3 స్పూన్స్ వేసానండి ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఆకు, అందులో కొంచెమే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాను కదా, ఇందులో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాను, కలుపుకున్నాను. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న క్యూరీ అంతా, టమాటో క్యూరీ, ఆనియన్ క్యూరీ అంతా దీంట్లో వేసుకోవాలా. ఇవంతా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలండి. ఇదంతా ఫ్రై చేసినాకనే మనం చికెన్ వేయాలా. ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. మనకు ఆయిల్ కొంచెం తేలినట్టుగా అనిపిస్తుంది. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలా. దాంట్లో కూడా వేసాను, కానీ ఇందులో కూడా కొంచెం పసుపు యాడ్ చేస్తే కలరింగ్ బాగుంటుందండి. ఇప్పుడు మనం అంతా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అంతా తెచ్చి దీంట్లో వేసేయాలండి. ఇలా మొత్తం నేను చికెన్ అయితే వేస్తున్నాను. ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల చికెన్ కూడా మంచిగా మసాలా పడుతుంది. ఇలా మొత్తం చికెన్ అంతా కలిపి వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. మరి ఎక్కువ కలపొద్దు, పీసెస్ అనేవి విరిగిపోతాయి కాబట్టి లైట్గా కలుపుతున్నాను. ఇలా కలిపి కొంచెం సేపు ఇట్లా మామూలుగా కలిపి మూత పెట్టేసేయాలండి. ఇలా ఇప్పుడు నేనైతే మూత పెట్టేస్తున్నాను. స్లిమ్లో పెట్టాలండి చికెన్కి ఎప్పుడైనా. ఇలా కొంచెం ఇందులో వాటర్ అనేది వెళ్తున్నాయి చూడండి. మనం అనేది చికెన్లో వాటర్ అనేది యాడ్ చేయకూడదండి, ఎందుకంటే దీంట్లోనే వాటర్ చాలా ఉంటుంది కదా, అందుకోసం నేనైతే ఒక్క డ్రాప్ కూడా వాటర్ పోయాను. మనం చిన్నగా పెడితే వాటర్ అనేవి అవే మనకి ఊరుతాయండి. ఇలా లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర తీసుకొని కట్ చేసుకొని చికెన్లో వేస్తే అంతే అండి, మన చికెన్ కర్రీ అయితే రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.